గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శివ. మహిళా బిల్లు వీగిపోయింది. ఇప్పుడు 489 మంది మొత్తం ఓటింగ్ లో పాల్గొన్నారు. దీనిలో 278 మంది అనుకూలంగా ఓటేశారు, 211 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయితే నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో, అంటే మామూలుగా అయితే బిల్లుకు 50% సపోర్ట్ అవసరం. మామూలు బిల్లులకైతే 489/2 అంటే 245 మంది అనుకూలంగా ఓటేస్తే సరిపోతుంది. కానీ ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ అవసరం. అంటే 2/3 66% మందికి పైగా అనుకూలంగా ఓటేయాలి. సో 489 మంది అక్కడ ఓటేసినప్పుడు 2/3 మెజారిటీ రావాలంటే 326 ఓట్లు అనుకూలంగా రావాలి. కానీ అనుకూలంగా 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి మహిళా బిల్లు వీగిపోయినట్టే లెక్క. అంటే ఈ బిల్లు పాస్ కాలేదు పార్లమెంట్ లో. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు, మహిళా బిల్లు గాని, డీలిమిటేషన్ బిల్లు గాని ఇవన్నీ కూడా వీగిపోయాయి. సో 2029 నుంచి మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయాలి, అమల్లోకి రావాలి అన్న విషయం మీద ఏదైతే పార్లమెంట్ లోక్సభ 2 రోజుల పాటు చర్చించిందో ఇది వీగిపోయింది. అంటే మహిళా బిల్లు 2029 నుంచి అమల్లోకి రావడానికి అనుకూలంగా పార్లమెంటు ఓటేయలేదు. లోక్సభలో ఈ బిల్లు డిఫీట్ అయిపోయింది, ఓడిపోయింది. అంటే ఇక ఒక విధంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది నిరాశపరిచే అంశం. 326 ఓట్లు కావాలి, కానీ 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి సభ్యులు మెజారిటీగా దీన్ని వాళ్ళు ఓడించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా వ్యతిరేకంగా ఓటేశారు. డిఎంకే సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కు సంబంధించిన సమాజ్వాదీ పార్టీ సభ్యులు కూడా ఓటేయడంతో మహిళా బిల్లు వీగిపోయింది. 326 ఓట్లు రావాల్సింది కేవలం 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. 211 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. అమిత్ షా స్పీచ్ లోనే అర్థమైపోయింది. అమిత్ షా చెప్పారు, మీరు ఓడిస్తారేమో, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా బిల్లుల్ని ఓడించడానికి మీరు ప్రయత్నం చేశారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు, తర్వాత ట్రిపుల్ తలాక్ ని వ్యతిరేకించారు, జిఎస్టీని వ్యతిరేకించారు, చాలా వాటిని వ్యతిరేకించారు. అట్లాగే దీన్ని కూడా వ్యతిరేకిస్తారు. అయితే అప్పుడు ఏ విధంగా పాస్ అయిందంటే అప్పుడు మోడీ ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ ఉంది. 281 సీట్లు మొదటి టర్మ్ లో, 301 సీట్లు, 303 సీట్లు రెండవ టర్మ్ లో బీజేపీకి సొంతంగా ఉన్నాయి. కానీ బీజేపీకి ఇప్పుడు సొంతంగా 240 మాత్రమే ఉండడంతో 278 ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఆపోజిషన్ కి 234 ఉంది ఇండియా కూటమి. సో అప్పుడే అర్థమైపోయింది ఆపోజిషన్ పార్టీస్ లో ఏదో ఒకటి సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోయినా తృణమూల్ కాంగ్రెస్ డిఎంకేనో లేకపోతే అఖిలేష్ యాదవ్ లోని సమాజ్వాదీ పార్టీ, ఎందుకంటే సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ కు 30 మంది ఉన్నారు, డిఎంకే కు 25కు పైగా మంది ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో ఒకళ్ళు, కనీసం ఒకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేస్తే మహిళా బిల్లు గట్టెక్కపోదా అనుకున్నారు. కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. సో రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి సింపుల్ మెజారిటీ సరిపోదు. 489 మంది అయితే సింపుల్ బిల్ అయితే కనుక కేవలం దీనికి 245 మంది సపోర్ట్ చేస్తే అయిపోయేది. 489 మంది ఓటింగ్ లో పాల్గొన్నప్పుడు 245 సరిపోయేది. కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ కావాలి. కాబట్టి ఆ 2/3 మెజారిటీ ఏదైతే ఉందో అది రాలేదు. 2/3 మెజారిటీ రాకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది. మహిళలకు తీవ్ర నిరాశ. అదేవిధంగా డీలిమిటేషన్ కోరుకున్న వాళ్ళకు కూడా, నియోజకవర్గాల సంఖ్య పెరగాలి అనుకున్న వాళ్ళకు కూడా తీవ్ర నిరాశ ఎదురవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఈ మహిళా బిల్లుకు మేము వ్యతిరేకంగా ఓటేయలేదు, డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశాం, నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశామని. కానీ ఇవి కలిపి విచారణకు పెట్టారు, కలిపి ఓటింగ్ కు పెట్టారు. కాబట్టి ఈ కలిపి ఓటింగ్ కు పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ గానీ లేకపోతే ఇండియా కూటమి గానీ వ్యతిరేకంగా ఓటేసింది. సో మహిళా బిల్లు వీగిపోయింది. ఇక 2020 అయితే భరత్, ఏ రకంగా విపక్షాల వాదాన్ని ఏ రకంగా చూసుకోవాలి? మీరు ప్రస్తావించినట్టే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, మహిళా బిల్లుకు ఓకే అని చెప్తూనే డీలిమిటేషన్ బిల్లుతో కలిపి తీసుకురావడం పట్ల అభ్యంతరం చెప్తున్నాయి. కానీ ఈ అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకునే స్థాయిలో ఉన్నాయి అనుకోవాలి. అంటే
డెఫినెట్ గా ఇప్పుడు ఇది ఈ అభ్యంతరాల్ని ఒకటి కన్సిడర్ చేశారు శివ. సదర్న్ స్టేట్స్ కు నష్టం కాదు అని అమిత్ షా క్లియర్ గా చెప్పారు. 50% అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంచుతామని చెప్పారు. చివర్లో ఏం చెప్పారు, మేము బిల్లులో దాన్ని అఫీషియల్ అమెండ్మెంట్ అధికారిక సవరణ ప్రభుత్వం తరఫున సవరణ తీసుకొస్తాం, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పారు. గంటలో మారుస్తామని చెప్పారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి డీలిమిటేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగితే నియోజకవర్గాల్ని తనకు అనుకూలంగా విభజించుకుంటుంది. ఇంతకుముందు వాజ్పేయి హయాంలో బిల్లు పాస్ అయినా డీలిమిటేషన్ యూపీఏ ప్రభుత్వం తనకు అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు డీలిమిటేషన్ అనుకూలంగా చేసుకుంటారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మన హైదరాబాద్